చేస్తున్నాం రాష్ట్రంలో. ప్రజారంజకమైనటువంటి పరిపాలనని తీసుకొచ్చాం, ప్రజలకు రుచి చూపిస్తున్నాం, అందిస్తున్నాం. వెయిట్ అండ్ సీ. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఆనంద్ సాగర్ గారు మనతోటి జనసేన నేత వీర మహిళ కృష్ణవేణి గారు ఉన్నారు. శంకర కృష్ణవేణి గారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మీకు ఆనంద్ సాగర్ గారికి అలాగే మధుకర్ గారికి కూడా నమస్కారం. కృష్ణవేణి గారు, 100 రోజుల పాలనలో ప్రధానంగా మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు? నిజంగా సంతృప్తికరంగా ఉన్నాయా? రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఇచ్చిన హామీల్లో ఎప్పుడు నెరవేరుస్తారు? మరి అంతకుముందు గతంలో అనేక హామీలు ఇచ్చిన భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా హామీలు ఇచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంది. ఏమంటారు మీరు? సార్, ముఖ్యంగా చెప్పాలంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు కావచ్చు, అదే ముఖ్యమంత్రి వర్గ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాష్ట్రం కోసం ఎంత ఆలోచించి పనిచేస్తున్నారనేది ప్రజలకి తెలుసండి. ఇవాళ 100 రోజులు పండగని ప్రతి గ్రామం కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం అంటే ఇదొక రికార్డు. అంటే ఎప్పుడూ కూడా వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి గ్రామ పంచాయతీని నిర్వీర్యం చేయడం తప్ప వాళ్ళకు ఒక అధికారాన్ని కానీ గ్రామ సర్పంచులకి ఒక విధి విధానాలకి అడ్డు కలిగించడం తప్ప వాళ్ళ నిధులు కూడా వాడేసుకున్నటువంటి పరిస్థితి వైసీపీ గవర్నమెంట్ లో చూస్తాం. ఇవాళ వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకి రిలీజ్ చేశారంటే నిజంగా ప్రతి గ్రామ పంచాయతీలో మీరు ప్రకటించడం దగ్గరే ఉన్నారు కృష్ణవేణి గారు. ప్రకటించడం దగ్గరే ఉన్నారు, ప్రకటించినంత బానే ఉంది, ఆచరణలో మాత్రం మొత్తం శూన్యంగా ఉందనే మాటలు వినబడుతున్నాయి గట్టిగా. ఇంతవరకు మీరు గతంలో ఇప్పుడు 10,000 రూపాయలు చిన్న గ్రామ పంచాయతీకి, 25,000 రూపాయలు పెద్ద గ్రామ పంచాయతీకి ప్రకటించారు. కానీ ఎక్కడా కూడా నిధులు ఇంకా వెళ్ళలేదని చెప్పి అంటున్నారు. దాన్ని ఏమంటారు? సార్, బురద వేయడానికి అక్కడికి నిధులు వెళ్ళినయా లేదా అన్నది అక్కడ గ్రామ పంచాయతీలో సర్పంచులు తెలుస్తుంది, వైసీపీ నాయకులకి ఎలా తెలుస్తుంది? గ్రామ పంచాయతీని గాలి కుదిరేసినటువంటి వైసీపీ నాయకులకి ఎలా తెలుస్తుంది? గ్రామ సర్పంచులను అడగండి వెళ్ళి, నిధులు వచ్చినాయా లేదా, ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అన్నది క్లియర్ గా మీకు చెప్తారు. వైసీపీ నాయకులు తలాతోకాలుగా మాట్లాడుతుంటారు. వాళ్ళ మాటలు పట్టుకొని మేము ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇవాళ పెన్షన్ గురించి చెప్పాం సార్. ఒక 1 మంత్ తిరగకుండానే ఈ జగన్మోహన్ రెడ్డి గారి లాగా 5 సంవత్సరాలు పెంచుకుంటూ పోలేదు. కానీ వచ్చిన వెంటనే 4,000 రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్ దారుడికి ఇవ్వడం జరిగింది మా కూటమి ప్రభుత్వం. అలాగే మెగా డిఎస్సీ రిలీజ్ చేయడం దగ్గర నుంచి ఇవాళ రోడ్లు మరమ్మతుల వరకు కూడా ప్రతిదీ కూడా కాలువల్లో పూడికలు తీయించడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రజలకు అవసరమైన ప్రతి పనిని కూడా మా కూటమి ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు రిలీజ్ చేసినప్పుడే మా కూటమి ప్రభుత్వం సత్తా ఏంటన్నది ప్రజలకు అర్థమైంది. ఓకే, ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపక్ష ఎలా పాత్ర పోషించిందో, మీరు పోషించింది ప్రజల యొక్క సమస్యలు మీ దగ్గర తీసుకొచ్చిందా? ఏమన్నా ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి తప్పు మాట్లాడుతున్నారండి. వైసీపీ అనే పార్టీకి ప్రతిపక్ష హోదా ఎక్కడ ఉందండి? ప్రజలు ఇవ్వాల. ప్రతిపక్ష పార్టీ కాదు, వైసీపీ పార్టీ అనుకోండి. జనసేనకి ఇచ్చారు. మరి మీరు మాట్లాడాలి కదా, మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు ఎలా మాట్లాడతారు ప్రతిపక్షంగా? సార్, కూటమి ప్రభుత్వంతో కలిసి ఇవాళ మేము వెళ్తున్నప్పుడు ప్రజలకు మంచి జరగాలి. అట్లా ప్రతిపక్ష హోదాలో కూర్చొని నేర్లానికి రాజకీయం చేసేటువంటి పరిస్థితి మాకు అవసరం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ఆయన తీసుకొచ్చి మీరు ప్రతిపక్ష నాయకుడు అంటారు. ఆయనేమో స్కూల్ పిల్లల్లాగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఒక ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి వచ్చి బలమైన గళాన్ని వినిపించలేనటువంటి వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారండి? లింగలింగమని 11 చేస్తున్నారు ప్రతిపక్ష. లింగలింగమని గతంలో జనసేన ఒకటి కూడా గెలుచుకోలేదా? ఒకటి కూడా పోగొట్టుకున్నారు అంటారు వాళ్ళు కూడా. గతంలో మీరు లింగలింగమనే ఉన్నారంటారు. మేము అలా పోగొట్టుకున్నా సరే ప్రజాగణమే ప్రజల్లో పనిచేస్తాము. అందుకే కృష్ణవేణి గారు, రాజకీయాల్లో బళ్ళు అవుతాయి. ఓకే, ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష పార్టీ కాదు, వైసీపీ పార్టీ అంటాను. ఓకేనా మీకు? వైసీపీ
వైసీపీ కరెక్ట్గా చెప్పారు. వైసీపీ ఓకే, పార్టీ మాత్రమే వైసీపీ ప్రతిపక్ష పార్టీ పార్టీ ఎటువంటి కాదు. ప్రధాన ప్రజలకి ప్రతిపక్ష కావాల్సిన పార్టీ ఎటువంటి జనసేన మీకు మాత్రమే. సూచనలు ఇది చేసింది? ప్రజా తీర్పు. ఆ సూచనలు మీరు ఏం పాటిస్తున్నారు? అంటే ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక అన్నీ మాకే తెలుసు అని ఎవరూ అనుకోకూడదు. అనుకుంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా ప్రజలు ఏం చేస్తారో గతంలో 2014లో చూసాం, 2019లో చూసాం, ఇప్పుడు 2024లో చూసాం. కాబట్టి ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రజలకు మీరు ఏం మంచి చేయబోతున్నారు ప్లీజ్? ముఖ్యంగా అండి, ప్రధాన ప్రతిపక్ష హోదాగా మనకి పనిచేసిన వైసీపీ అనే మాట మాత్రం వద్దండి లక్ష్మీ ఓకే ఓకే, అది లేదు కదా, ఎందుకంటే అదే అనట్లేదు కదా. ఓకే రైట్. వాళ్ళ సలహాలు కూడా ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే విజయసాయి రెడ్డి వ్యవహారం దగ్గర నుంచి దువ్వాడు దువ్వేని వరకు, ఆ తర్వాత అనంతబాబు దరిద్రం వరకు కూడా వీళ్ళ ప్రధాన ప్రతిపక్ష హోదా కాకుండా వైసీపీ పార్టీగా వీళ్ళు పోసినటువంటి పాత్ర ఏంటో ప్రజలు చూశారు. ఈ దరిద్రం గురించి మనం మాట్లాడక్కర్లేదండి. అంటే వ్యక్తిగతంగా ఒకటి కృష్ణవేణి గారు, రాజకీయ పార్టీలకు అతీతంగా, ఇప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ఎవరైనా వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన పనులు పార్టీకి ఆపాదించకూడదు కదా. వాళ్ళు వ్యక్తిగతంగా, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వ్యక్తిగతంగా కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నిన్న అనంతబాబు వ్యక్తిగతంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఆయన వ్యక్తిగత జీవితం, నేను పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో ఏదో అన్నాను, నా దాకా వస్తే కానీ నాకు తెలవలేదు, నేను అన్నదాన్ని నేను ఎందుకు అన్నానో నాకు తెలవట్లేదని మొన్న ఆయన అదో రకంగా క్షమాపణలు చెప్పలేదు, కానీ నా దాకా వస్తే కానీ నాకు తెలవదు అన్నట్టు మాట్లాడారు. వ్యక్తిగత విషయాన్ని పార్టీకి ఆపాదించొద్దు కదా, అది నేను అనేది. సార్ మరి ఇదే న్యాయం, ఇదే వ్యవస్థ పవన్ కళ్యాణ్ గారి భార్యను కారులతో పోల్చినప్పుడు ఏమైందండి? వారు ఓకే, జనాలకు అది నచ్చలేదు. కృష్ణవేణి గారు, జనాలకి అది నచ్చలేదు కాబట్టే కదా మీకు మంచి మ్యాండేటరీ ఇచ్చారు. మరి దాని గురించి మళ్ళీ వెనక్కి తోకోవడం దేనికి? కాబట్టే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అట్టా మాట్లాడటం కరెక్ట్ కాదనే కదా ఆయనకి ఒకటి ఇచ్చారు, మీకు ఒక పొజిషన్ ఇచ్చారు. మళ్ళీ దాని గురించి చర్చించుకోవడంలో ఉపయోగం లేదు. రానున్న రోజుల్లో మీరు ఇచ్చిన హామీల్ని ఏ రకంగా నెరవేరుస్తాకు ముందుకెళ్తున్నారు? గ్రామాభివృద్ధికి సంబంధించి మాటలు చెప్పడం వరకేనా? ఆచరణ సాధ్యం ఎప్పటి నుంచి అవుతుంది? లక్ష్మీ